దయచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో ఏ ప్లాట్‌ఫామ్‌లో గానీ, ఈ సో కాల్డ్ ఫుడ్ బ్లాగర్సు ఆర్ ఈ రెసిపీ క్రియేటర్సు, ఈ ఫుడ్ ప్రిపరేషన్ చేసే వీడియోలు, ఫుడ్ ప్రమోట్ చేసే వీడియోలు, హోటల్స్ ప్రమోట్ చేసే వీడియోలు ఇవి ఉంటాయి చూసారా? అవి చూసి ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కి చూసుకోవాలంటే చూసుకోండి గానీ, అది చూసి దాన్ని రీక్రియేట్ చేద్దాం, ఇంట్లో చేసుకుందాం, ఆర్ వాళ్ళు చెప్పిన హోటల్‌కెళ్దాం, ఆ ఫుడ్ టేస్ట్ చేద్దాం అని చెప్పి దయచేసి మోసపోకండి. అలాగా ఇంతకుముందు కూడా మోసపోయేవాళ్ళమి. ఇంతకుముందు మోసపోతే డబ్బులతో పోయేది. ఇప్పుడు ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రాణాలు పోయే ఛాన్సులు కూడా హై. వాళ్ళకి అవేం లేదు, ట్రస్ట్ లేదు. దెర్ ఈజ్ నో థింగ్ కాల్డ్ ట్రస్ట్. సోషల్ మీడియాలో సారీ టు సే దిస్ 90% ఫేకే. సో ఇదంతా మన బట్టే ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి చెప్తున్నా కదా, మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూసుకుంటారు, బోర్ కొట్టినప్పుడు అంటే చూసుకోండి. అదే నిజం అనుకుంటే మాత్రం సారీ టు సే దిస్ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. సో వీడియో పూర్తిగా చూడండి, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నాలా అంటే నేను కూడా మోసపోయా, తర్వాత తెలుసుకున్నా, గేమ్ అర్థమైన తర్వాత తెలుసుకున్నా. బట్ నేను ఎందుకు మోసపోయానంటే, ఇంతకుముందు వాళ్ళు జెన్యూన్గా ఉండేవారు. చెప్తే అది కూడా క్లియర్గా చెప్తే జెన్యూన్గా ఉండడం వల్ల నేను మోసపోయాను. సో అందరూ కమర్షియల్ అయిపోతున్నారు. వన్స్ సోషల్ మీడియాలో దిగిన తర్వాత ఫస్ట్ మంచిగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేద్దాం అనుకుంటారు, చేస్తారు. చేసిన తర్వాత కొంత ఫేమ్, కొంత రీచ్ వచ్చిన తర్వాత ఈ కొలాబరేషన్లు, ఈ బ్రాండ్ ప్రమోషన్లు, ఈ యాప్ ప్రమోషన్లు వీటి వల్ల కమర్షియల్ అయిపోయి అథెంటిక్ ఇన్ఫో ఇవ్వట్లే, అంతా ఫేకే, బిజినెస్ పైసా. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, వీడియో పూర్తిగా చూడండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయకపోయిన పర్లేదు, సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఓవరాల్గా వీడియో చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వెల్కమ్ టు పవన్ రా టాక్స్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సారీ ఏమనుకోదు, గొంతు బాగాలేదు కొంచెం, అలా హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కాకినాడలో 3 days బ్యాక్ జరిగింది. కాకినాడలో ఒక విలేజ్లో ఒక 4 members హాస్పిటలైజ్ అయ్యారు. ఆల్మోస్ట్ చనిపోయారు. బతికారు, లక్కీలీ ఫార్చునేట్లీ వాళ్ళు బతికారు. బట్ కొన్ని గంటలు లేట్ అయినా ఆర్ ఇంకొంచెం డోసేజ్ ఎక్కువైనా కూడా చనిపోతారు. ఏమైందో తెలుసా? వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశారు. నేను ఓన్లీ రీల్ గురించి చెప్పట్లేదు, ఈ రీల్ గురించి చెప్తా, ఈ ఫుడ్ బ్లాగర్స్ స్కామ్ల గురించి కూడా, స్కామ్ కాదు కానీ కమర్షియల్ అయిపోయారు, అది చెప్తారు. సో ఒక ఇన్స్టా రీల్ చూశారు, ఫుడ్ రీల్. ఇన్స్టాలో బోల్డ్ రోత ఉంటుంది. రోతకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ పోవడం వల్ల ఇన్స్టాగ్రామ్. ఆ ఫుడ్ రీల్లోని దత్తిరా ఫ్లవర్ అంటారు తెలుసా, ఉమ్మెత్తు పువ్వు, కరెక్ట్ మీ ఎఫ్ఎం రాంగ్, అది ఆ దత్తిరా ఫ్లవర్తో ఎవరో చేశారు ఫుడ్ రీల్. అలా ఏం తినలే, చేశారు. వ్యూస్ కోసం 190 చేస్తున్నారు అబ్బాయి మధ్య, మీకు తెలుసు కదా, పిచ్చి మళ్ళీ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రాము ఇంకా అనకూడదు కానీ ఇంకా అలా అయిపోయింది, ఇంకా దారుణంగా ఉంది ఎటువంటి కాంటెంట్లో అయినా సరే. అలాగే ఫుడ్ కాంటెంట్లో కూడా అంతే, ఇష్టం వచ్చినట్టు వేస్తారు. మనం అది నిజం అనుకోకూడదు, అదే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం స్వైప్ చేసుకొని అది నిజం అనుకొని రీక్రియేట్ చేస్తే అలా హాస్పిటలైజ్ అవుతారు. సో వాళ్ళు అది నిజం అనుకో అని చెప్పి పప్పులో ఈ దత్తిరా ఫ్లవర్ వేసి చేసుకొని తినేసి తర్వాత సిక్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. ఆల్మోస్ట్ చనిపోయారు, లక్కీలీ బతికారు 4. ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, కొన్ని ఐటమ్స్ కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్స్ మనం తినకూడదు, తెలుసుకోవాలి. అది మన క్లారిటీ లేనప్పుడు ఇలాంటి సోషల్ మీడియా కాంటెంట్ చూసి అస్సలు నమ్మకూడదు. మన ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు చెప్తారు, అంతే తప్ప తెలియకుండా ఇలాంటి నమ్మకూడదు. అండ్ కొన్ని ఏంటంటే, కొన్ని వెజిటేబుల్స్ ఆర్ కొన్ని ఫుడ్ ఐటమ్స్తో కలిసినప్పుడు పాయిజన్ అవుతాయి. దాన్ని వేరేగా చేసుకుంటే బాగానే ఉంటాయి, బట్ కొన్నిటితో కలవకూడదు, అది వేరు. కానీ ఈ దత్తిరా ఫ్లవర్ అనేది, ఉమ్మెత్తు పువ్వు అనేది మీరు ఎలా అసలు అది ఫస్ట్ థింగ్, అది పాయిజనస్ ఫ్లవరు, దాని లీవ్స్ కానీ ఏదైనా పాయిజనస్ థింగ్. దానికి మీరు ఏ కాంబినేషన్లో చేసినా అది పాయిజనే, చనిపోతారు. అంటే డోస్ ఎక్కువై చనిపోతారు. ముఖ్యంగా అది మనం బ్లైండ్ అయిపోవడానికి హై ఛాన్స్ ఉంటుంది, కళ్ళు ఎఫెక్ట్ అయితే, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అలా చాలా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఈ 3, బ్రెయిన్, ఐస్ అండ్ హార్ట్. ఫస్ట్ థింగ్ మనకి ఎందుకు ఇవన్నీ, అసలు ఫుడ్ ఐటమే కాదు, ఫుడ్ ఐటెంలో యాడ్ చేసేదే కాదు, అది ఇంగ్రీడియంటే కాదు, ఆర్ అది అసలు కాదు, అది వెజిటేబుల్ కాదు, ఫ్రూట్ కాదు. దాన్ని మీరు వేసుకోవడం అంటే, ఇక్కడ మనకు చూడండి అసలు అవగాహన లేదు. బేసిక్ అవగాహన లేకుండా చేయడం మన ఫస్ట్ తప్పు. ఇంకోటి, అరే ఈ రోజుల్లో మన సొంత పక్క ఉన్న వాళ్ళే మనల్ని చీట్ చేసేస్తున్న టైంలో మీరు ఇన్స్టాగ్రామ్ రీళ్ళు చూసి వాళ్ళు చేసింది నిజం అని ఎలా నమ్మి మీరు వంట వండుకొని తినేస్తారు చెప్పండి? సో మెయిన్ ఆబ్జెక్టివ్, టేక్ అవే పాయింట్ వీడియోలో అదే. మీరు దయచేసి నమ్మొద్దు, వాళ్ళంతా కమర్షియల్ అయిపోయారు. కమర్షియల్ వ్యూస్ కోసం, డబ్బుల కోసం, పైసల కోసం, ఫేమ్ కోసం, వీటి కోసమే. మీరు అది నిజం అని చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది.
లక్కీలీ వాళ్ళు బతికారు. తర్వాత పెద్దాపురం హాస్పిటల్కి తీసుకెళ్ళారు, అక్కడి నుంచి కాకినాడ షిఫ్ట్ అయ్యారు, లక్కీలీ బతికారు, దే గాట్ సేవ్డ్. మీరు తెలుసుకోవాల్సింది అసలు ఆ దతురా ఫ్లవర్ అనేది అసలు ఎందులో కూడా యాడ్ చేయకూడదు. ఫస్ట్ తెలుసుకోండి. తెలియక ఇంకెవరైనా ఇంకెంతమంది ఆ రీళ్ళు చూస్తారో మనకు తెలియదు కదా. ఆ రోతను మనం ఆపలేం ఇండియాలో, సారీ టు సే దిస్. ఓన్లీ థింగ్ మనం చెప్పాను కదా, మనం ఇగ్నోర్ చేయాలి. మన హోమ్ పేజ్లో వస్తే నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టాలి, పొరపాటున తెలియక సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో కొడితే అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో కొట్టాలి, అంతే. సో అది జరిగింది. ఇప్పుడు దీని రూట్ కాజ్ చూస్తే ఆ ఫుడ్ కాంటెంట్ చేసిన ఆ రీల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, ఆడైనా మగైనా ఆలైనా, ఈ ఫుడ్ బ్లాగర్స్ అయినా, ఈ రెసిపీలు చెప్పేవాళ్ళైనా, వీళ్ళంతా 90 to 95% కమర్షియల్ అయిపోయారు. ఓకేనా. ఒకప్పుడు నిజంగా చెప్పేవారబ్బా, కోవిడ్ టైంలోని, కోవిడ్ ముందు నిజంగా చిన్న చిన్న హోటళ్ళు కానీ, మిడ్ రేంజ్ హోటళ్ళు కానీ, వీళ్ళందరూ ఒకటే. ఈ రెండు ఫుడ్ చేసేవాళ్ళైనా, ఫుడ్ని ప్రమోట్ చేసేవాళ్ళైనా అంతా ఒకటే. ఒకప్పుడు మంచిగా ఉండేవారు, ఇప్పుడు కమర్షియల్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే నిజంగానే వెళ్ళి, అంటే ఎటువంటి డీలింగ్స్ ఏమీ పెట్టుకోకుండా హోటల్ ఆడుతారు. అంటే వాళ్ళకి అప్పటి వరకు ఆ హోటల్ తెలియదు, చూశారు, వెళ్ళారు, తిన్నారు, బాగుంటే బాగుందని చెప్పేవారు, బాగోకపోతే బాగోలేదని చెప్పేవారు, ఆర్ యావరేజ్గా ఉంటే యావరేజ్గా ఉండేవని చెప్పేవారు. చాలా రియల్గా చెప్పేవారు. అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసే కాంటెంట్ ఉన్నా కూడా వాళ్ళు చాలా వాళ్ళు పద్ధతిగా రియల్గా మనం పనికొచ్చే వంటకాలు చేసేవారు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏమైపోయింది అంటే, వాళ్ళు కొంత ఫేమ్ వచ్చిన తర్వాత, ఆ ఫేమ్ రాకపోయినా కూడా ఇప్పుడు గేమ్ ఎలా అయిపోయిందంటే, వాళ్ళే ముందు కొలాబరేట్ అయిపోతున్నారు. హోటల్ వాళ్ళు, ఈ ఫుడ్ బ్లాగర్లు ఈ కొలాబరేట్ అయిపోయి మనకు కలరింగ్ ఎలా ఇస్తారంటే, వాళ్ళేదో ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళినట్టు, వాళ్ళైతే వాళ్ళ మెనూలో మంచి ఫుడ్లు ఏదో తెలుసుకొని ఫుడ్లు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి తినేసి సూపర్గా ఉందని బిల్డప్ ఇస్తే, ఆ కెమెరా కట్లు, జూమ్ అవుట్లు, ఆ కలర్ గ్రేడియంట్స్లు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో యాడ్ చేయగానే మనం నమ్మేసి మనం సేమ్ అదే హోటల్కి వెళ్తాం. సో దట్ ఆ హోటల్కి రష్ ఎక్కువ అవుద్ది. మనం ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉంటుంది, ఇంతమందికి నచ్చినప్పుడు మనకు కూడా నచ్చుతుందే అనే భ్రమలో తినేస్తాం, మనకు నచ్చకపోయినా కూడా. అలాగే కొంతమందికి వర్కౌట్ అవుతుంది, లాంగ్ రన్లో అది కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ఆ టైంకి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా ఎంతో కొంత. ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు? ప్రమోట్ చేసిన ఫుడ్ బ్లాగర్ వాడికి పైసలు వస్తున్నాయి. ఎవరు? ఆ హోటల్ ఓనర్ దగ్గర నుంచి పైసలు వస్తున్నాయి, మన వ్యూస్ ద్వారా పైసలు వస్తున్నాయి, వాళ్ళు హ్యాపీ. హోటల్ వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది, మనలాంటి గొర్రెలు వెళ్ళి తింటున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మోసపోతుంది ఎవరు? మన పైసలు పోతున్నాయి, ఒక్కొక్కసారి మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. లైవ్ అంటే ఆల్రెడీ నేనే అయ్యా. ఒక ఛానల్ పేరు ఎందుకులే కానీ, ఇంతకుముందు చాలా జెన్యూన్గా ఉండేది కోవిడ్ టైంలో. పేరులో ఇంతకుముందు రియల్గానే స్ట్రీట్ ఉన్నట్టు, స్ట్రీట్ ఫుడ్ గురించే చెప్పేవాడు, మంచిగా చెప్పేవాడు, బాగుండేది. ఇప్పుడు అది లగ్జరీ అయిపోయి ఓన్లీ సెలబ్రిటీ ఫుడ్స్, అది కూడా జెన్యూన్గా ఉండట్లేదు. నేను చెప్తున్నాను కదా, 2 సార్లు దెబ్బాను, యాక్చువల్ చెప్పాలి 3 సార్లు. ఒక హోటల్లో సీ ఫుడ్ సూపర్గా బాగుంటుంది అంటే వెళ్తే, సీ ఫుడ్ కలరింగ్ మామూలుగా ఇవ్వలే హైదరాబాద్లోని, పేర్లు ఎందుకు, వెళ్తే ఫుల్ రష్. ఏందిరా రష్ అని చెప్పి మా పక్క వాళ్ళు కనుక్కుంటే, వాళ్ళందరూ ఇలా వీడియో చూసి వచ్చిన వాళ్ళే. ఫుడ్ ఏమో బాగాలే, అసలు ఓవర్ కాస్ట్, అస్సలు బాగాలే, ఏవి బాగాలే, పీతలు బాగాలే, రొయ్యలు బాగాలే, చేపలు బాగాలే, ఏం బాగాలే. మాకు డౌట్ వచ్చి రియాలిటీలోనే ఉండే పక్క వాళ్ళని అడిగాం, మీరు ఏం ఆర్డర్ ఇచ్చారంటే వాళ్ళు కొన్ని సిమిలర్ మావి ఇచ్చారు, మీరు ఎలా ఉన్నాయంటే వాళ్ళవి సేమ్ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత ఇటుపక్క వాళ్ళని అడిగాం, వాళ్ళు సేమ్ అంటే అందరం గొర్రెలు అయ్యాం. ఎందుకు? ఆ వీడియో చూసి ఎందుకు వచ్చాం? ట్రస్ట్. ఇంతకుముందు ట్రస్ట్ ఉండేది, బట్ ఇప్పుడు వాళ్ళు ఏంటి, కమర్షియల్ అయిపోయి కొలాబరేట్ అయిపోయి ఆలోళ్ళు పైసలు దొబ్బుతున్నారు, మళ్ళీ బకరాలు చేస్తున్నారు. తర్వాత కూడా సెకండ్ ఛాన్స్ చెప్దామని, సరే రష్తో ఎక్కువ మంది వచ్చేయడం వల్ల ఇటు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయారేమో పాపం ఈ హోటల్లో అని చెప్పి కొన్ని రోజులు ఆగిలే. దోల ఖాళీగా ఉంది. మళ్ళీ ఆ వీడియోలో ఏమైతే ఐటెంలు చెప్పారో అదే చెప్పాను. అదే నాట్ అప్ టు ద మార్క్. ఓకేనా, నాట్ అప్ టు ద మార్క్. అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నాకు డైజెషన్ కూడా అవ్వలే, ఫుడ్ పాయిజన్ అని కానీ డైజెషన్ కూడా అవ్వలే. పైసలు ఎక్స్ట్రా ఇచ్చుకొని ఫుడ్ సరిగ్గా తినక అది ప్రాబ్లం. తర్వాత ఇది ఒక హోటల్ ఇన్సిడెంట్. తర్వాత ఇంకో హోటల్కి వెళ్ళిన దగ్గర మామూలుగా చెప్పలే, ఈ మటన్ చాప్స్ అరాచకం ఇది అది అని చెప్పి ఆ వీడియోలో చెప్పినప్పుడు చాలా టెండర్గా చాలా మంచిగా చూపించాడు. అక్కడికి వెళ్తే రొట్ట 2 సార్లు దెబ్బాను ఒక కాంటెంట్ అదే ఫుడ్ బ్లాగర్ వల్ల. అది కూడా ఒకప్పుడు జెన్యూన్గా చెప్పింది ఫుడ్ బ్లాగర్ వల్ల. ఇప్పుడు ఆలోచించండి, ట్రస్ట్ అనేది లేదు. ఒకప్పుడు వీళ్ళు జెన్యూన్గా ఉండేవారు. వన్స్ వాళ్ళకి ఫేము సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత అందుకే చెప్తున్నా, మీరు సోషల్ మీడియాలో వీళ్ళని నమ్ముకొని మీరు ఫుడ్ టేస్ట్ చేద్దాం, ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటే మన చావు వరకు వస్తుంది. డబ్బులు పోతున్నాయి, హెల్త్ పోతుంది, వరస్ట్ కేసు పోతాం, అందరూ పోతారు. అలా ఉంది.
నా బెస్ట్ సజెషన్ ఏంటంటే టైంపాస్గా చూసుకోండి. నా బెస్ట్ సజెషన్ ఇంట్లో వండుకోండి. బెస్ట్ ఇంట్లో వండుకోండి. కానీ అందరికీ ఇంట్లో వండుకోవడం అవ్వదు కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఫిక్స్డ్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఎప్పుడు బాగానే ఉంటాయి, మినిమం గ్యారెంటీ ఉంటాయి, అలాంటి వీటికి వెళ్ళండి. ఆర్ మన చుట్టుపక్క వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తిన్న వాళ్ళు ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తారు చూసారు, వాళ్ళు తప్పులు చెప్పరు కదా, వాళ్ళు మోసం చేయరు కదా, వాళ్ళు చెప్పిన హోటల్కి వెళ్ళండి. అలా ఎక్స్ప్లోర్ చేయండి తప్ప వీళ్ళు ప్రమోట్ చేసిన హోటల్కి కానీ మీరు వెళ్తే సంకనాగిపోతారు. వీళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్లు కానీ వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు 190 యాడ్ చేస్తారు, వాళ్ళు తినరు. వాళ్ళు గమనించండి, వాళ్ళు తినరు, చేసి మన మొక్కల మీద పడేస్తారు, వాళ్ళు తినరు, ఒక్క బయట కూడా తినరు. మనం అది రీల్ అనుకొని చేస్తే ఈరోజు కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ లాగా అక్కడ వరకు వెళ్తుంది. ఎవరిని నమ్మొద్దు, ఓకేనా? హాయిగా మీకు స్కోప్ ఉంటే ఇంట్లోనే వండుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫోన్ చేసి అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా చేయాలనేది. లేదు మాకు ఇంట్లో కష్టం బ్రో అంటే చెప్పాను కదా, మినిమం గ్యారంటీ రెస్టారెంట్స్ అండ్ మౌత్ టాక్తో వచ్చిన రివ్యూ, మౌత్ టాక్ లాగా మౌత్ రివ్యూ ఉంటుంది చూసారా, చుట్టుపక్కల వాళ్ళు తిని బాగుందన్నారు, అలాంటి వాళ్ళు చెప్పిన వీటికి వెళ్ళండి. అంతే తప్ప ఇలా దయచేసి మోసపోకండి, వీళ్ళని అస్సలు నమ్మకండి, అందరూ కమర్షియల్ అయిపోయారు. దిస్ ఈజ్ ది టేక్ అవే పాయింట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీరు ఎవరైనా నాలాగా మోసపోయారా, మీకు ఇలాంటి అనుభూతులు ఏమైనా జరిగాయా, ప్లస్లు అయ్యా మైనస్లు అయ్యా అనేది ఆనెస్ట్గా కామెంట్ చేయండి. మీ వీడియో మీ వరకు వస్తాయి. మీ వరకు రావాలంటే పొరపాటున వచ్చి మీకు నచ్చితే లైక్ చేసి కుదిరితే అయిపోయింది, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.